DNA టీవీ మన రాష్ట్రం మన ఛానల్. నమస్కారం. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీలో ఓ గొడ్డలి పార్టీ ఉందని, ఆ పార్టీ రోజుకో డ్రామా ఆడుతుందని సీఎం చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు అమరావతికి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంగీకరించారని, అధికారంలోకి వచ్చాక ఆయన మూడు ముక్కలాట ఆడారని విమర్శించారు. అమరావతిని ఆపడం ఎవరి తరం కాదని స్పష్టం చేశారు. వికసిత భారత రోజ్గార్ పథకంతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈ పథకం ఆయా గ్రామాల ముఖచిత్రం మారుస్తుందని పేర్కొన్నారు. ఈ పథకంతో పేదల జీవన ప్రమాణాలు పెరుగుతాయని తెలిపారు. ఈ రోజు తిరుపతి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ముక్కువారిపల్లిలో విబి జి రామ్జీ పథకానికి శ్రీకారం చుట్టారు. సీఎం చంద్రబాబుతో కలిసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు. పార్టీ ఉంది, రోజుకొక మాట మాట్లాడుతున్నారు. ఎన్నికల ముందు అసెంబ్లీ సాక్షిగా అమరావతి అన్నారు. ఎన్నికలైన తర్వాత మూడు ముక్కలాట, మూడు రాజధానులు అన్నారు. ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు మ్యావిగన్ అంట. ఏం తమ్ముళ్ళు, ఎవరికైనా అర్థమైందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మన రాష్ట్రంలో ఒక గొడ్డలి పార్టీ ఉంది, రోజుకొక మాట మాట్లాడుతున్నారు. ఎన్నికల ముందు అసెంబ్లీ సాక్షిగా అమరావతి అన్నారు. ఎన్నికలైన తర్వాత మూడు ముక్కలాట, మూడు రాజధానులు అన్నారు. ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు మ్యావిగన్ అంట. ఏం తమ్ముళ్ళు, ఎవరికైనా అర్థమైందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు దేశానికి ఆదర్శాన్నిచ్చే జీ రామ్జీ కార్యక్రమం ఇక్కడ ప్రారంభించుకోవడం ఒక చరిత్ర, ఒక హిస్టరీ. ఇంత మునుపు నరేగా రాయలసీమ నుంచే ప్రారంభించారు. ఈరోజు మెరుగైన మెరుగులు తీసుకొచ్చి జీ రామ్జీ పథకాన్ని తీసుకొచ్చారు. రాబోయే రోజుల్లో స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా, వికసిత్ భారత్ దిశగా అభివృద్ధి అవుతున్నాం. ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం అగ్రదేశంగా తయారవుతుంది. అందుకు జీ రామ్జీ ఉపయోగపడుతుంది. మనమందరం ప్రధానమంత్రిని అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. 14-19లో అనేక కార్యక్రమాలు చేశాం. ఏపీ అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అండగా నిలుస్తున్నారని, కేంద్ర ప్రభుత్వ సహకారానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ రోజు తిరుపతి జిల్లాలోని ముక్కవారిపాలెంలో విబిజి రామ్జీ పథకం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి పవన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేదరిక నిర్మూలన భాగమే విబిజి రామ్జీ పథకమని అన్నారు. ఉపాధి శ్రామికులకు అదనంగా 25 రోజుల భరోసా కల్పించారని పవన్ చెప్పారు. వ్యవసాయ సీజన్లో 60 రోజుల విరామం రైతులకు ఉపయోగపడుతుందని పవన్ అన్నారు. ఏపీలో పథకం అమలుకు 12,845 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. గత 2 ఏళ్లలో పల్లె పండుగ కార్యక్రమాల ద్వారా 16,690 కోట్ల ఉపాధి నిధులను ఉపయోగించామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గ్రామ స్వరాజ్ అభియాన్ కింద 24వ స్థానంలో ఉండేది ఒకప్పుడు వైసీపీ పాలనలో. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో, మీ అందరి సహకారంతో, మంత్రివర్గ సహచర సహకారంతో, పంచాయతీరాజ్ అధికారుల నిర్దేశకత్వంలో 24వ స్థానం ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ రోజున మొదటి స్థానానికి చేరుకుంది. 2025లో 5 జాతీయ పంచాయతీ అవార్డులు సాధించి దేశంలో 2వ స్థానంలో నిలిచాం. మన మ్యాజిక్ డ్రైన్లో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం మనందరికీ గర్వకారణం. అభివృద్ధి అంటే కేవలం పనులు చేయడం కాదు, ఆ పనులు చేసే శ్రామికుల జీవితాల్లో భరోసా నింపడం కూడా ప్రభుత్వ బాధ్యత. అందుకే మన ఉపాధి కూలీ అనే పదాన్ని బదులుగా, ఈ రోజున మనం కూలీ అనే పదానికి బదులుగా శ్రామికులనే గౌరవప్రదమైన పదాన్ని తీసుకొచ్చాం. ప్రమాదవశాత్తు మరణించిన శ్రామికుల కుటుంబాలకు అందించే పరిహారాన్ని 50,000 రూపాయల నుంచి కనీసం 4 లక్షల నుంచి 6 లక్షల వరకు ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలను కలుపుకొని దాదాపు 4 లక్షల నుంచి 6 లక్షల వరకు పెంచగలిగాం. మన లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. అభివృద్ధి చెందిన భారత్,
అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్, అభివృద్ధి చెందిన గ్రామం. ప్రతి గ్రామం అభివృద్ధి చెందితేనే ప్రతి కుటుంబం ఆర్థికంగా బలపడుతుంది. ఈ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై విశ్వాసం ఉంచి దేశంలోనే 3వ అతిపెద్ద కేటాయింపును అందించిన కేంద్ర ప్రభుత్వానికి మన రాష్ట్ర ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. The future of India will not be built in our cities alone. It will be built in every empowered village. భారత్ భవిష్యత్తు కేవలం నగరాల్లో కాదు, అభివృద్ధి చెందిన ప్రతి గ్రామంలో రూపుదిద్దుకుంటుంది. At this moment, I would like to express my heartfelt gratitude to our Honorable Prime Minister Shri Narendra Modi ji for his visionary leadership and his unwavering commitment to transforming rural India through the vision of Vikasit Bharat. విజయవాడలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న దళిత యువకుడు క్రాంతి కుమార్ కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను స్వయంగా కలిసి వారిని ఓదార్చారు. ఈ కష్ట సమయంలో తమ పార్టీ క్రాంతి కుమార్ కుటుంబానికి అండగా ఉంటుందని, న్యాయం జరిగే వరకు పోరాడుతుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. విజయవాడ కృష్ణలంకకు చెందిన క్రాంతి కుమార్ అక్కడ మాజీ సీఐగా పనిచేసిన నాగరాజు వేధింపులు తాళలేకని ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆత్మహత్యకు పాల్పడడానికి ముందు క్రాంతి కుమార్ ఒక సెల్ఫీ వీడియోను రికార్డ్ చేశాడు. తన చావుకు కృష్ణలంక మాజీ సీఎం నాగరాజు మాత్రమే కారణమని, ఆయన వేధింపుల వల్లే తాము ప్రాణాలు తీసుకుంటున్నామని ఆ వీడియోలో క్రాంతి కుమార్ కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ సెల్ఫీ వీడియో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీస్ స్టేషన్ లో పనిచేసే సిఐ, ఆ సిఐకి ప్రొటెక్షన్ సిపి, ఆ సిపికి ప్రొటెక్షన్ డీజీపీ, ఆ డీజీపీకి ప్రొటెక్షన్ చంద్రబాబు నాయుడు గారు. ఇదే మాదిరిగా ప్రొటెక్షన్ ఒకరికొకరు ఇచ్చుకుంటా పోలీస్ స్టేషన్లలో ఉండాల్సిన వీడియో కెమెరాలు, వీడియో ఫుటేజ్, పోలీస్ స్టేషన్లలో మ్యాండేటరీగా ఉండాల్సిన వీడియో ఫుటేజ్ డిలీట్ అయిపోయింది. 1 month లో 2 మర్డర్ కేసులు, లాకప్ డెత్లు, ఒకటి లాకప్ డెత్, రెండవది సూసైడ్. ఒక రిమాండ్ రిపోర్ట్లో చూస్తే, పోలీసులు ఫైల్ చేసిన రిమాండ్ రిపోర్ట్లో చూస్తే వీడియో ఫుటేజ్ 1 monthకి లేదని, May 1 నుంచి June 1 దాకా లేదని. రెండో రిమాండ్ రిపోర్ట్ మళ్ళీ చూస్తే 18 months నుంచి వీడియో ఫుటేజ్ లేదని. మరి వీడియో ఫుటేజ్ డిలీట్ చేస్తే వీళ్ళు ఎవరంటే వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు డిలీట్ చేయొచ్చా? ఒకవేళ డిలీట్ చేసే కార్యక్రమమే చేయగలిగితే దానికి బ్యాకప్ ఉండదా? వాళ్ళ బ్యాకప్, వాళ్ళ సెంట్రలైజ్డ్ ఆఫీసెస్లో బ్యాకప్ ఉండదా వీడియో ఫుటేజ్? సో ఒక పద్ధతి ప్రకారము స్టేషన్లలో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు, కొడతా ఉన్నారు, చంపుతా ఉన్నారు, వీడియో ఫుటేజ్ అనేది తీసేసినారు. కంప్లైంట్లు ఇస్తే కంప్లైంట్ చెత్తబుట్టలో పడేస్తా ఉన్నారు. అంటే ఒక పద్ధతి ప్రకారం జరుగుతా ఉన్నా కనీసం ఇంతవరకు కేసు రిజిస్టర్ చేయాల. ఇట్ ఈస్ యాక్చువల్లీ an SC/ST కేసు రిజిస్టర్ చేయాల్సింది. మరణ వాంగ్మూలం తాను ఇచ్చింది, కేసు రిజిస్టర్ చేయాల. వాళ్ళ కుటుంబానికి ఏం పరిష్కారం చెప్తా ఉన్నాం? అన్ని రకాలుగా అన్నకు తోడుగా పార్టీ ఖచ్చితంగా నిలబడుతుంది. అన్ని రకాలుగా కూడా ఈ కేసుకు సంబంధించి లీగల్ ఎయిడ్ దగ్గర నుంచి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు మాటలు వినే మూడ్లో లేరని, కళ్ల ముందు ఫలితాలను చూసే దశకు వచ్చారన్నారు. రాష్ట్రం కోరుకుంటున్నది బ్రాండ్ జగన్ ని కాదు, అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ ని అని ఉద్ఘాటించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల ప్రెస్ మీట్ వ్యవహార శైలిపై మంత్రి ఘాటుగా స్పందించారు. ఆ మాత్రం దానికి విలేకరుల సమావేశం ఎందుకు, గొప్పగా విలేకరుల సమావేశం అని పిలిచి తీరా ప్రెస్ మీట్ లో విలేకరుల సోదరులు అడిగే కనీస ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేక ముఖం చాటేసి వెళ్లిపోవడం జగన్ నైజం అని తోర్పరబట్టారు. అసెంబ్లీకి రారు, ప్రజల్లోకి రారు, అడిగిన దానికి జవాబు చెప్పరు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జనం ప్రజలు బాధపడిపోతా ఉన్నారు అని మాట్లాడే ఆయన ఏ రోజు అసెంబ్లీకి రారు. అలాగే నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు విలేకరులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. కనీసం విలేకర సోదరులు అడిగే ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఆయన ప్రెస్ మీట్లు ఎందుకు పెట్టడం? ఒక పక్క
ప్రజలకి జవాబుదారీ కాదు, ప్రజలకు సమాధానం చెప్పరు. అతను ఓట్లు వేసిన ప్రజలు కార్యకర్తలకు కానీ వీళ్ళకి సమాధానం చెప్పరు. అసెంబ్లీకి రారు, ప్రజల్లోకి రారు. ఒక పక్క విలేకరుల సమావేశం అని పెట్టి విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మొఖం చాటేసుకోవటం, ఆ మాత్రం దానికి ప్రెస్ మీట్లు ఎందుకని అడుగుతా ఉన్నాను. సగౌరవంగా చెప్పుకోండి. మీరు విశాఖపట్నం గురించి విలేకరు సోదరుడు ఒక క్వశ్చన్ అడిగారు, సగౌరవంగా చెప్పుకోండి. మీరు ఎస్ మేము విశాఖపట్నం అక్కడి నుంచే పాలిస్తానని మేము చెప్పాం, మాకు ఆనవాయితీగా వస్తున్న ప్యాలెస్లు కట్టుకోవడం మాకు ఆనవాయితీ, అందుకని రిషికొండకి గుండు గీకాం, అక్కడ ఒక ప్యాలెస్ నిర్మించుకున్నాం, మేము వచ్చి ఉంటే అక్కడి నుంచే పాలిందాం అని చెప్పుకోండి, తప్పే ఉంది. అంతేగాని పిలిచి అడిగిన దానికి ప్రశ్నలు చెప్పకుండా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయే నైజం ఏంటో, అంటే నువ్వు ఎవరికి జవాబుదారి కాదు నేను అని చెప్పుకోవటమే ఆ ప్రెస్ మీట్కి సారాంశం అని జనం అర్థం చేసుకుంటా ఉన్నారు. అలాగే మావిగన్ పేరుతో రాజకీయ యాత్రలు మీరు చేస్తూ ఉంటే అభివృద్ధి రాజకీయాల యాత్రలు మేము చేస్తూ ఉంటాం. గతంలో 3 రాజధానులు అన్నారు, కనీసం 3 రాజధానుల్లో ఎక్కడైనా ఓ ఇటుకన్నా పేర్చారా? ఇప్పుడు ఇసుకన్నా వేశారా? మీరు ప్యాలెస్ కట్టుకున్నారు, ప్రజాధనంతో మీకు నచ్చిన విధంగా ఒక 500 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నారు. మీకు ఈ ప్యాలెస్లు పిచ్చి పోదని ప్రజలకు అప్పుడే అర్థమైంది. సో మిమ్మల్ని అలా వదిలేస్తే రాష్ట్రానికి పెను ప్రమాదం. సెంట్రల్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రతి డివిజన్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా ప్రతి డివిజన్ లో ప్రణాళికబద్ధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని స్పష్టం చేశారు. 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేట వాటర్ ట్యాంక్ ఎదురు కొత్తగా 17 లక్షలతో తాగునీటి పైప్ లైన్ పనులకు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగుతున్నాయని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా ప్రతి డివిజన్ లో ప్రణాళికబద్ధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని, సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటికే 500 కోట్లకు పైగా అభివృద్ధి పనులు ప్రారంభించి అనేక పనులను పూర్తి చేసినట్లు చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను గెలిచినాక, పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శివనాథ్ చిన్ని గెలిచినాక, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పరుగుతూ ఉంది. ఇప్పటికీ 500 కోట్లు పైబడి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. 3 రోజుల కిందట మొన్నే 98 కోట్లతో గుణదల 316 ఎల్సీ నెంబర్ 316 ఆర్ఓబిని శంకుస్థాపన చేసుకున్నాం. నిన్నే పత్రికా ప్రకటన కూడా ఇచ్చాం. ఈ సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లో వాటర్ సప్లై కోసం 82 కోట్ల రూపాయలు పెట్టి రా వాటరు ఫిల్టరైజేషన్ ప్లాంట్ బాంబే కాలనీలో పెట్టి అక్కడి నుంచి అన్ని వాటర్ ట్యాంకులు కూడా వాటరు డ్రింకింగ్ వాటర్ సప్లై ఇచ్చేటట్టుగా పెట్టాం. దానివల్ల 21 డివిజన్లో మంచినీటి కొరత తీరిపోద్ది. ఇప్పుడు హెడ్ వాటర్ వర్క్స్ నుంచి ఏదైతే వాటర్ వస్తూ ఉందో అదే వాటర్ని రా వాటర్ని తీసుకొచ్చి బాంబే కాలనీలో పెట్టి ఇక్కడ ఫిల్టరైజేషన్ చేసి దాన్ని ప్యూరిఫై చేసి సప్లై ఇవ్వటం అనేది జరుగుద్ది. అట్లాగే అది 82 కోట్ల రూపాయలతో, అంటే గత 4-5 రోజులుగా 180 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఈరోజు 57 డివిజన్లో రోడ్లు అడిగారు. రోడ్లు అడిగితే రోడ్లకు చేస్తున్నాం. అలాగే పైప్ లైన్, డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ అడిగారు, వెంటనే పైప్ లైన్ వేస్తా ఉన్నాం. అంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి ఇబ్బంది అనేది లేకుండా డ్రైన్లు, రోడ్లు, డ్రింకింగ్ వాటరు. 57వ డివిజన్ ఆర్ఆర్పేట నందు గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ విపు బోండా ఉమామహేశ్వరరావు గారు వాటర్ లైన్ శంకుస్థాపనకు రావడం అన్నది ఈ ప్రాంత వాసులు మరి ఉన్న సమస్యను పరిష్కరిస్తూ ఉన్నారు. ఇవే కాకుండా ఈ డివిజన్లో కొన్ని ప్రాంతాల్లో అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ కానీ, ఆంజనేయ స్వామి గుడి దగ్గర కానీ, పోలీస్ స్టేషన్కి ఆపోజిట్లో కూడా కొన్ని రోడ్లు లేవని చెప్పేసి కూడా స్థానికులు, మహిళలు అందరూ కూడా మరి చెప్పడం జరిగింది. దాన్ని గౌరవ శాసనసభ్యుల దృష్టికి కూడా తీసుకుని వెళ్ళాం.
డ్రైనేజీ సౌకర్యం కూడా లేదని చెప్పారు. దాన్ని కూడా వారి దృష్టికి తీసుకుని వెళ్ళాం. దశల వారీగా మరి అభివృద్ధి కార్యక్రమానికి నిధులు అన్నది మెయిన్. ఆ నిధుల కొరత ఉండడం వల్ల మరి పనులు కొద్దిగా ఆలస్యమైనా సరే ఈరోజు రేపు వచ్చే నెల నుంచి కూడా స్పీడప్ చేద్దామని చెప్పేసి కూడా చెప్పారు. గ్రౌండ్ ఫ్లోర్ వేసినటువంటి కళ్యాణ మండపానికి ఫస్ట్ ఫ్లోర్ కూడా కావాలని చెప్పాం. దాన్ని కూడా వెంటనే పరిష్కరించాలని చెప్పేసి కూడా అధికారులకి డి గారికి కానీ ఈ గారికి కూడా చెప్పడం జరిగింది. ఈ డివిజన్లో ఏ సమస్య ఉన్నా మరి స్కూల్లో కాంపౌండ్ వాళ్ళు కానీ అలానే వాటర్ సంబంధించింది కానీ అన్నీ కూడా ప్రతిదీ కూడా దశల వారీగా ప్రయారిటీ ప్రకారంగా నిధులను సమకూర్చుకొని పూర్తి స్థాయిలో ఈ సమస్యలన్నీ కూడా మరి పరిష్కరిస్తారని చెప్పేసి మా శాసనసభ్యులు అన్నగారైనటువంటి బోండా ఉమేశ్వర గారు చెప్పారు. మేము డివిజన్ ప్రజలకు కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. సమస్య ఏ ఉన్నా సరే మా దృష్టికి కానీ శాసనసభ్యుల దృష్టికి తీసుకొని వస్తే ఆ సమస్యను పరిష్కరించడం దాంట్లో ఈ ప్రభుత్వం ముందుంటుంది. హిందూ సనాతన ధర్మ పరిరక్షణతో పాటు అన్ని మతాల ప్రజలు పరస్పర గౌరవం సోదర భావంతో కలిసి జీవించాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి సామాజిక సామరస్యానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. గవర్నర్పేట చల్లపల్లి బంగ్లా వద్దనున్న శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానంలో శ్రీ లక్ష్మీ గణపతి సహిత శ్రీ దక్షిణామూర్తి ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ మహోత్సవంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ గవర్నర్పేటలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం విజయవాడ నగరంలోని అత్యంత పురాతన ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన శివాలయాలలో ఒకటని పేర్కొన్నారు. పరమశివుని అనుగ్రహంతో ఈ ఆలయం నిత్యం భక్తులతో కలకలలాడుతుందని, ముఖ్యంగా కార్తీక మాసం ప్రతి సోమవారం జరిగే అభిషేకాలు పూజా కార్యక్రమాలు విశేష భక్తి శ్రద్ధలతో నిర్వహించబడుతున్నాయని తెలిపారు. నియోజకవర్గంలోనే ప్రసిద్ధ దేవాలయం గవర్నర్పేట కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం ఈ విజయవాడ నగరానికి అత్యంత పురాతనమైనటువంటి శివాలయం. ఈ శివాలయం ఆ దేవదేవుడు పరమశివుని ఆశీస్సులతో ఈ విజయవాడ నగరం దినదిన ప్రవర్తమానం చెందడానికి ఆ స్వామివారి ఆశీస్సులు నిత్యం ఉంటాయి. ఇక్కడికి నిత్యం కూడా భక్తులు వచ్చి కార్తీక మాసం కానించి ప్రతిరోజు ప్రతి సోమవారం స్వామివారికి అభిషేకాలు చేపిస్తూ ఉంటారు. ఈ ప్రభుత్వం వచ్చినాక నూతనంగా కమిటీ వేసాం. ఆ కమిటీ ఆధ్వర్యంలో నిత్యం కూడా భక్తులకి సేవలు చేస్తూ ఈ కమిటీ స్వామివారికి అన్ని కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటూ ఉన్నారు. ఈరోజు దాదాపు 120 సంవత్సరాలు గుడి కడితే అప్పుడు జరిగిన ప్రతిష్టను తెస్తే తర్వాత ఎటువంటి ఏమి జరిగినటువంటి ఈ గుళ్ళో మళ్ళా ఈరోజు దక్షిణామూర్తి స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవటం మా అదృష్టంగా విజయవాడ నగరవాసుల అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఇప్పుడే మన ధర్మం ప్రకారం సనాతన ధర్మం ప్రకారం స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని కానీ అందరూ కూడా వచ్చి స్వామివారి దర్శనం, ఈ శంకుస్థాపన, ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరిగింది. అట్లాగే ఈ గుడిలో మరి ఈవో గారు కానీ ఇక్కడున్న అధికారులు కానీ మా కమిటీ సభ్యులు కానీ నిత్యం ఈ గుడి అభివృద్ధి కోసం భక్తుల సహకారంతో అనేక కార్యక్రమాలు చేపట్టాం. ఈరోజే ఒక భక్తుడు 2 కిలోల వెండి ఇచ్చాడు. అలాగే ఫ్లోరింగ్ అంతా కూడా ఎప్పుడో వేసిన ఫ్లోరింగ్ అరిగిపోయిందంటే మరి నేను 1 లక్ష రూపాయలు, మా భక్తుల కొండ 1 లక్ష రూపాయలు, మా జనసేన నాయకులు మా నాని స్వర్ణాంధ్ర వికసిత భారత్ 2047 దార్శనికతకు అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు సరికొత్తగా రూపుదిద్దుకుంటున్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష మైలవరం శాసన సభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అన్నారు. ఇందులో భాగంగా అమల్లోకి వచ్చిన విబిజి రామ్జీ పథకంతో శ్రమజీవులు ఉపాధికి సరికొత్త భరోసా లభిస్తుందని పేర్కొన్నారు. గురువారం జి కొండూరు మండలం చెవుటూరులో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో జరిగిన విబిజి రామ్జీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీష, శాసన సభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. బండ్లవాగు ఫీడర్ ఛానల్ అభివృద్ధి పనులను ప్రారంభించారు. పనులు ప్రారంభించిన అనంతరం జి కొండూరు కమ్యూనిటీ హాల్ వద్ద జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీష, శాసన సభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ముక్కావారిపాలెంలో గౌరవ కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు, గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్న కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. కార్యక్రమం సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ కుటుంబాల ఆర్థిక అభివృద్ధి, జీవనోపాధి భద్రత, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు విబిజి రామ్జీ పథకం దోహదం చేస్తుందన్నారు. తెలిసి ఇంతకుముందు ఎంజీఎన్ఆర్జీస్ ఉండేది. ఇప్పుడు జీరామ్జీలో కొన్ని అదనంగా అడ్వాంటేజెస్ లేబర్స్కి కూడా వస్తుంది. దాంట్లో
ఇప్పుడు ఇందాక కేవలం సంవత్సరానికి 100 రోజులు మాత్రమే ఉండేది పని దినాలు, ఇప్పుడు 125 రోజులు పెంచడం జరిగింది. అలాగే ఇప్పుడు వేజ్ కూడా 307 రూపాయలు ఉండేది 312 రూపాయలు అయ్యింది. సో అట్లాగే రకరకాల వర్క్ చూసుకుంటే 300 పైబడి వర్క్స్ ఇప్పుడు గ్రామంలో మనం చేసుకోవచ్చు. మైలుక సదుపాయాలు కావచ్చు, లేదా వాటర్ కన్జర్వేషన్ కావచ్చు, అలాగే లైవ్లీవుడ్ వర్క్ చేయడానికి కూడా అవకాశం ఇచ్చారు. ఇది ఒక మంచి ప్రోగ్రాము. దీనివల్ల సమాజానికి మెరుగుపడుతుంది. అలాగే అనేక వర్క్లు మన ఊర్లో చేసుకోవచ్చు. ఇది గ్రామానికి మంచిది, అలాగే లేబర్స్కి మంచిది. ఓవరాల్ భూగర్భ జలాన్ని కూడా కాపాడడానికి జీరాంజీ కార్యక్రమము ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని పాజిటివ్గా ముందుకు తీసుకెళ్ళి ఎవరైతే ఇంకా ఎక్కువ మంది దీంట్లో పనిచేయాలనుకుంటున్నారో వాళ్ళకి కార్డ్స్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇంకా ఎవరు పని చేయాలనుకున్నా కూడా ఎలిజిబిలిటీ వాళ్ళకి కార్డు కూడా ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను. గ్రామీణ ప్రజలకి ఉపాధి చూపించే దాని కోసం ఏర్పాటు చేసిన ఈ విబిజీ రామ్జీ కార్యక్రమం ఈరోజు జీకొండూరు మండలం చెవుటూరు గ్రామంలో కలెక్టర్ గారు నేను కలిపి ప్రారంభించడం జరిగింది. ఒకప్పుడు 100 రోజులు ఉన్న ఉపాధి ఈ రోజున 125 రోజులకు పెంచడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారతదేశంలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పరిదినాలు కల్పించే దానికోసం ఆంధ్రప్రదేశ్ తొలి ముందు వరుసలో ఉన్న రాష్ట్రాల్లో ఒకటి. ఎందుకంటే గతంలో కేంద్ర ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉండేది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున 40% దాదాపుగా కాంట్రిబ్యూషను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఇస్తా 100 రోజులు 125 రోజులు 307 రూపాయలు 312 రూపాయలు పెంచి ఇంకా మెరుగైన రీతిలో దీన్ని తీర్చిదిద్దారు. గ్రామాల్లో ఉన్నటువంటి పనులు చాలా రకాలు వాళ్ళు గుర్తించి భూగర్భ జలాలు పెంచేటట్టుగా, లేకపోతే అట్లాగే డొంక రోడ్లు బాగు చేయడం, రకరకాల కేంద్ర ప్రభుత్వం నేటి నుంచి అమలు చేస్తున్న విబిజీ రామ్జీ కేవలం ఉపాధి పథకం కాదని గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఇంజన్ లాంటిదని గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన వికసిత భారత గ్రామీణ రోజ్గార్ అజీవిక మిషన్ గ్రామీణ్ విబిజీ రామ్జీ కార్యక్రమం గురువారం గుడివాడ నియోజకవర్గంలో ఘనంగా ప్రారంభమైంది. గుడివాడ రూరల్ మండలం సిద్ధాంతం గుడ్లవల్లేరు మండల కేంద్రాల్లో 125 రోజుల పనులకు ఎమ్మెల్యే వెనుగండ్ల రాము పూజలు చేసి శ్రీకారం చుట్టారు. రైతులు శ్రామికులతో కలిసి కాలువల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రామికులతో కలిసి పంట బోదెల్లోకి దిగి పొలుగు పార చేతపట్టి స్వయంగా పూడికతీత పనుల్లో పాల్గొన్నారు. అధికారులు పనుల వివరాలను ఎమ్మెల్యేకు వివరించగా పనుల్లో కీలక సూచనలు చేశారు. ఇట్లా తీసుకెళ్తామన్నా అంతా ఇప్పుడు అన్నయ్య చదువుతాడు తర్వాత 5 అడుగులు అవ్వాలి అన్నయ్య. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి బదులుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత భారత్ గ్రామీణ రోజ్గార్ అజీవిక మిషన్ గ్రామీణ్ విబిజీ రామ్జీ కార్యక్రమాన్ని గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం తెలపురంలో ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు గురువారం ప్రారంభించారు. రైతులు ఉపాధి హామీ కూలీలతో కలిసి పంట కాలువలకు ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం గ్రామాల్లో ఉపాధి హామీ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ అభివృద్ధి వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే విబిజీ రామ్జీ లక్ష్యమన్నారు. గ్రామంలో గతంలో 100 రోజులుగా ఉన్న ఉపాధి హామీ పని దినాలను కేంద్ర ప్రభుత్వం 125 రోజులకు పెంచడం రైతులు కూలీలకు ఎంతో ప్రయోజనకరమని చెప్పారు. ఉపాధి హామీ పథకం కింద ఈ పంట బోధ పనులను ప్రారంభించడం జరిగింది. గతంలో 100 రోజులు ఉన్న ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం 125 రోజులకు పెంచడం సుపరిణామం. అలాగే గతంలో తప్పిరీలు వేసుకుని రైతు సోదరులే ఎకరానికి ఎంత వేసుకున్నప్పుడు ఈ ఇరిగేషన్ సిస్టంలో ఉన్న బోధులు కానీ కాలువలు కానీ బాగున్న పరిస్థితి. రాను రాను ప్రభుత్వాలు మారినాయి. గత 30-40 సంవత్సరాలుగా వ్యవసాయం కౌలుదారుల చేతిలోకి వెళ్ళిన తర్వాత ఎంతో కొంత ఈ తప్పిరీలు వేసుకుని రైతులు గట్లు పెడతాం కానీ అలాగే బోధులు తవ్వటం కానీ సరిగ్గా చేయట్లేదనేది వ్యక్తిగతంగా నేను సుస్పష్టంగా చెప్పదలుచుకున్న నిజం. అలాగే రాబోయే కాలంలో రైతు సోదరులు కూడా మళ్ళీ పాత సిస్టమ్ తీసుకొచ్చి తప్పిరీలు వేసుకుని వాళ్ళ బోధులు కానీ పంట బోధులు కాలువల బోధుల్లాగా తయారైపోయినాయి చాలా చోట్ల. అలాగే గట్లు పెట్టిన పరిస్థితి. కౌలుకిచ్చాం పొలం అని రైతు సోదరులు అట్టు ఉండడం బాధాకరమైన విషయం. ఎండ్ ఆఫ్ ది డే పొలం ఉన్నాళ్ళు రైతు ఎవరైతే రైతు అర్థం చేసుకోవాలి తప్ప కౌలుదారుడు చేయాల్సిన అవసరం లేదు. కౌలు పండించుకుంటాడు, కౌలు చేసుకుంటాడు తప్ప. ఆ పూర్వస్థితి రావాలని
వ్యక్తిగతంగా కోరుకుంటున్నా, శాసనసభ్యుడిగా కాకపోయినా. అలాగే 307 రూపాయల నుంచి 312 రూపాయలు పెంచడం కానీ, 100 రోజుల పందినాలు 125 రోజుల పందినాలు పెంచడం కానీ, 2వ తారీఖున శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వచ్చి తిరుపతిలో ముఖ్యమంత్రితో కలిసి, చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈ పథకాన్ని ప్రారంభించడం, అది వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గర్వకారణం. అలాగే ఈ పనికి హామీ పథకం ద్వారా గ్రామాల్లో రైతు సోదరులకి ఉన్న ఇబ్బందులు తొలగే పరిస్థితి, వాటర్ సెక్యూరిటీ కానీ, రూరల్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రూరల్ లైవ్లీహుడ్కి కానీ ఈ పథకం ఉపయోగపడుతుందని భావిస్తూ ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ఎండిఓ కూడా తెలియజేస్తూ, ఈ పనికాహార పథకంకి వచ్చిన మహిళా సోదరిమణులు ఎస్సీ కాలనీలో 2 రోడ్లు బాగాలేదని అడిగారు. ఆ 10 లక్షల రూపాయలతో ఎంపీడీఓ నిధుల నుంచి 1 మంత్లో రోడ్డు వేయమని చెప్పా. అలాగే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.